హాయ్ హలో నమస్తే అండి. నేను మీ రమణప్రియ. అందరూ విజయదశమి నవరాత్రుల శుభాకాంక్షలు. అందరూ బిజీగా ఉన్నట్టున్నారు కదండి. ఒక చిన్న విషయం చెప్పుకుందాం. దసరా అంటే చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అంటారండి. ఇది ఆశ్వీజ మాసంలో జరుపుకునే పండుగ. ముఖ్యంగా ఇది శ్రీరాముడు రావణ్ణి ఓడించటం మరియు దుర్గాదేవి మహిషాసురుని సంహరించటం వంటి ప్రయోజనాలు జరగడం వల్ల దీనిని దసరా అంటారు. ఇది 9 రాత్రులు జరుపుకుంటారు. అందరికీ తెలిసిన విషయమే. 10వ రోజు విజయదశమి వరకు జరుపుకునే పండగ ఇది. మొత్తం 10 రోజుల పండగ అండి. ఈ విజయదశమి రోజు పాలపిట్టను చూడటం, జమ్మి చెట్టును పూజించటం ముఖ్యమైన విశేషంగా చెప్పుకుంటారు. ఇది అమ్మవారి ఆరాధనకు ప్రత్యేకంగా సంతరించుకున్న పండగ అని కూడా అందరికీ తెలిసిన విషయమే. ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నుండి నవంబర్కు 9 రోజులు అమ్మవారిని పూజించి 10వ రోజు విజయదశమిగా జరుపుకుంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే కదండి. పాలపిట్టను చూడటం వల్ల ఏంటంటే అది శుభప్రదంగా, నీలిరంగు పిట్ట శుభప్రదంగా భావిస్తారు. ఇది విజయానికి సంకేతం అండి. అలాగే జమ్మి చెట్టును పూజించి ప్రదక్షిణాలు చేసి వాటి జమ్మి ఆకుల్ని కుటుంబ సభ్యులకి, స్నేహితులకి, చుట్టుపక్కల వాళ్ళకి, బంధువులకి అందరికీ ఒకళ్ళకొకళ్ళు పంచిపెట్టుకుంటారండి. దాన్ని బంగారంగా భావిస్తారు కొన్ని ప్రాంతాల్లో. కొంతమంది కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే మిత్రుత్వాలు పెంపొందుతాయి, శత్రుత్వం నశిస్తుందని కూడా భావిస్తారండి. విజయదశమి రోజు కొన్ని ప్రాంతాల్లో రావణాసురుడి బొమ్మను కూడా దహనం చేస్తారండి. అలాగే దుర్గాదేవి ఆలయాల్లో ఇంకా ప్రత్యేక పూజలు అనేది విశిష్టంగా సంతరించుకున్న విశేషమైన నవరాత్రులు అండి. ఈ నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో రూపంలో అలంకరించి పూజిస్తారు. ఫస్ట్ 3 రోజులు పార్వతీదేవి, తర్వాత 3 రోజులు లక్ష్మీదేవి, చివరి 3 రోజులు మూలా నక్షత్రం నుంచి సరస్వతిగాను పూజిస్తారు. విజయదశమి చివరి పండగ. అలాగే ఆయుధాల పండగను కూడా జరుపుకుంటారు కదండి. అందరు ఆయుధాలు ఒక ఇంట్లో గ్యాస్ స్టవ్ దగ్గర నుంచి, బీరువా దగ్గర నుంచి, వాహనాల దగ్గర నుంచి, చిన్న కత్తులు కటారుల దగ్గర నుంచి అన్నింటి ఏదైతే మన ఆయుధంగా భావిస్తామో అన్నీ చక్కగా శుభ్రం చేసి గంధం బొట్లు పెట్టి చక్కగా హారతి ఇచ్చి గుమ్మడికాయ దిష్టి తీసి వాహనాలకైతే నిమ్మకాయలు తొక్కించి విశేషంగా చేస్తారండి. దాన్ని ఆయుధ పూజ అని కూడా అంటారు. కొన్ని కంపెనీల్లో ఇప్పుడే బోనసులు కూడా ఇస్తారు. అందరూ సంతోషంగా జరుపుకునే పండగ అండి ఇది. దీనివల్ల తమిళనాడు రాష్ట్రం వైపు బొమ్మల కొలువులు పెడతారండి. చాలా బాగుంటుంది. ఆల్రెడీ నేను ఒక బొమ్మల కొలువు పెట్టిన వీడియో కూడా పెట్టాను, అందరూ చూసే ఉంటారు. ముఖ్యంగా ఇంత దూరం ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది అంటే పిల్లలకి ప్రతి పండగ యొక్క ప్రాశస్యం, విలువ, ఎందుకు జరుపుకుంటాం, ఏ ప్రాంతాల్లో ఏ రకంగా చేస్తారు, ఇవన్నీ చెప్పడం వల్ల భావితరాల వాళ్ళకి వాళ్ళు ఎలా సాంప్రదాయబద్ధంగా నడుచుకోవాలి, ఎలా పండుగలు జరుపుకోవాలి, ఇవన్నీ తెలియజేయడం మన బాధ్యత అండి. చెప్పాలి. పిల్లలకు చెప్పే కొద్దీ వారు నేర్చుకుంటారు. మనం చేసింది చూస్తూ పిల్లలు నేర్చుకుంటారండి. వాళ్ళ తరాలకి నేర్పడానికి ఇది ఒక అవకాశంగా వాళ్ళకు ఉపయోగపడుతుంది. అలాగే నేర్చుకుంటారండి. చెప్పడం చేయడం వల్ల మన ఇంట్లో మనం ఏం చేస్తామో పిల్లలు రేపొద్దున వాళ్ళ తరం వచ్చేటప్పటికి వాళ్ళు అవి నేర్చుకుంటారు. అలాగే నేర్పించాలండి పిల్లలకి. అందుమూలంగా ప్రతి పండుగ యొక్క ప్రాశస్యం, ఏం చేసుకుంటాం, ఎన్ని రకాలుగా జరుపుకుంటాం, ఏ పిండి వంటలు చేస్తారు, ఏ రకంగా కొత్త బట్టలు వేసుకోవడం, అందరికీ పంచిపెట్టడం, ఒక్కో పండగకి ఒక్కో ప్రాశస్యం ఉన్న భారతదేశం మంది. చక్కగా మనం నేర్పిస్తేనే మన పిల్లలు నేర్చుకోవటం అనే విషయం అందరికీ తెలియాలండి. చక్కగా మంచిని నేర్పించండి పిల్లలకి చిన్నప్పటి నుంచే ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఏ ప్రాంతాల్లో అని. థ్యాంక్ యూ అండి.